Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shiva Ram Tech YouTube channel. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ నేమ్ మీరు వినే ఉంటారు గైస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ డేస్ లో అయితే బాగా ట్రెండ్ అయితే అవుతుంది గైస్ ఏఐ అనేది. అండ్ ఏఐ లో ఇంకా చాట్ జీపీటీ అయితే ఇంకా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ చాట్ జీపీటీ అయితే అందరికీ తెలుసు గైస్ 99%. సో రీసెంట్ డేస్ లో ఈ ఏఐ అనేది ట్రెండింగ్ లోకి వచ్చిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ అయితే క్రియేట్ అవడం జరిగింది. లైక్ అంటే ఈ ఏఐ వర్కింగ్ ప్రాసెస్ చూసి ఈ ఏఐ మన జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందా అండ్ మన జాబ్స్ ని రీప్లేస్ చేయగలుగుతుంది, పక్కగా రీప్లేస్ చేస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు గైస్. అండ్ మెయిన్ గా ఏదైతే చాట్ జీపీటీ ఉందో అండ్ ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇంకా అందరు ఫిక్స్ అయితే అయిపోయారు, పక్కగా మన జాబ్స్ ని అయితే ఏఐ రీప్లేస్ అయితే చేస్తుంది. సో అందరూ ఏఐని ఇంప్లిమెంట్ చేసుకుంటారు, మన జాబ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటున్నారు గైస్. సో నేను మీకు ఈ వీడియోలో ఈ సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ ఫీల్డ్ లో ఏఐ అనేది అసలు ఉపయోగపడుతుందా అండ్ లేదా, అండ్ ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ జాబ్స్ ని రీప్లేస్ చేయగలుగుతుందా, మన ఎవరైతే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉంటాయో వాళ్ళ జాబ్స్ ఏమైనా పోయే ఛాన్స్ ఉందా లేదా అనేది ఓవరాల్ గా నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం నేనైతే మీకైతే షేర్ చేశాను గైస్. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది. కంప్లీట్ గా మీకు ఒక ఐడియా ఇస్తా, మీరు సైబర్ సెక్యూరిటీ కెరియర్ ని ఎంచుకుంటే ఎలా ఉంటుంది అంటే లైక్ మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏఐస్ వచ్చాయి సో సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా పోయే ఛాన్స్ ఉంది, ఏఐ రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ ఉంది కదా. సో నేను కంప్లీట్ గా ఆ డౌట్ ని మీకు క్లారిఫై అయితే చేస్తాను గైస్. అండ్ సైబర్ సెక్యూరిటీ ఎథికల్ ఫీల్డ్ అనే కదా, ఐటీ ఫీల్డ్ లో చాలా ప్లేసెస్ లో ఏఐ అనేది యూస్ చేస్తున్నారు. బట్ అన్ని ఫీల్డ్లలో ఏఐ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందా లేదా అనేది అయితే పర్టికులర్ అయితే చెప్పలేము గైస్. బట్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో మీకైతే నేను ఒక ఐడియా ఇస్తాను. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా. సో అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ అయితే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు నేను థియరీ అయితే నార్మల్ గా రాయడం జరిగింది ఇక్కడ. సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ ఏం చదవాను, డైరెక్ట్ గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. సో ఈ కంటెంట్ మీరు కావాలి అంటే నోట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ప్రజెంట్ డేస్ లో చాలా ప్లేసెస్ లో యూజ్ చేస్తున్నారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని. సో ఏ అంటే ఏంటో చూసినట్టయితే ఇది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనమాట, ఓకేనా. సో ఇది కూడా హ్యూమన్సే డెవలప్ చేశారు. దీన్ని మనం ఏ విధంగా డెవలప్ చేస్తే మనకి ఇది ఆ విధంగా వర్క్ చేస్తుంది అనమాట, ఓకేనా. అండ్ వర్క్ చేయడంతో పాటు అండ్ మనం ఏ విధంగా అయితే నేర్చుకొని ఏ విధంగా అయితే డెవలప్ అవుతున్నామో సో దీనికి అంత క్యాపబిలిటీ ఉంటుంది. దాని ఓన్గా అది రీసెర్చ్ చేసి నేర్చుకొని డెవలప్ అయ్యేంత క్యాపబిలిటీ అనేది దానికి ఉంటుంది. అండ్ థింకింగ్ కూడా ఉంటుంది. బట్ థింకింగ్ అనేది హ్యూమన్స్ థింక్ చేసే లెవెల్లో థింక్ చేస్తుంది అని చెప్పేసి అయితే చెప్పడం కరెక్ట్ కాదు గైస్. సో హ్యూమన్స్ కంటే ఎక్కువ అయితే థింక్ చేయలేదు అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. వై బికాస్ దాని దగ్గర డేటా ఉండాలి. సో దాని దగ్గర పర్టికులర్ డేటా ఉంటేనే అది థింక్ చేయడం కానీ ఏదైనా స్టాప్ చేయడం కానీ ఏదైనా వర్క్ చేయడం కానీ అయితే జరుగుతుంది. బట్ ఆ డేటాని పెట్టాలి అంటే సో హ్యూమనే కదా దాంట్లో పెట్టాల్సింది. సో ఇప్పుడు సపోజ్ గా చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో చాట్ జీపీటీ చూసుకున్నట్టయితే మనకి 2021 వరకు డేటా అనేది దాని దగ్గర ఉంటుంది. రిమైనింగ్ ఆఫ్టర్ 2021 దాని దగ్గర ఏం డేటా ఉండదు, ఓకేనా. సో అలా ఎవరైతే చాట్ జీపీటీ డెవలప్ చేసిన టీం ఉందో ఆ టీం ఓన్లీ 2021 వరకు డేటా అనేది దాంట్లో అప్లోడ్ చేసి పెట్టారు కాబట్టి సో అప్పటి వరకే మనకు అది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలుగుతుంది, ఓకేనా. సో దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది అది ఇవ్వలేదు అనమాట. సేమ్ ఇలానే మనం ప్రాపర్ డేటా అండ్ ప్రాపర్ స్పెసిఫికేషన్స్ ని అండ్ ప్రాపర్ కంప్లీట్ టాస్క్ ని దానికి నీట్ గా అండ్ క్లీన్ గా చెప్తేనే అది చేయగలుగుతుంది. సో అంతకు మించి హ్యూమన్ ఆలోచించిన లెవెల్లో క్రిటికల్ గా అంత థింకింగ్ అయితే చేయలేదు గైస్, ఓకేనా. సో అండ్ ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ని ఇది రీప్లేస్ చేస్తుందా లేదా అని చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే సైబర్ సెక్యూరిటీలో కొన్ని టాస్క్స్ అయితే ఏఐ అనేది చేయగలుగుతుంది అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఐ వల్ల సైబర్ సెక్యూరిటీలో అడ్వాంటేజెస్ ఏంటి అండ్ అలాగే లిమిటేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దాని తర్వాత ఫైనల్ గా అసలు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ని ఈ ఏఐ అనేది రీప్లేస్ చేస్తుందా లేదా అనేది మనం తెలుసుకుందాం గైస్, ఓకేనా. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ రోల్స్ లలో మనకి ఏఐ అనేది యూజ్ చేస్తున్నారు అండ్ యూజ్ అవుతుంది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఒక అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటో తెలుసుకుందాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏఐ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి సైబర్ సెక్యూరిటీలో అనేది చూద్దాం, ఓకేనా. సో ఏఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు ఎంత పెద్ద అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినా కానీ అది చాలా తొందరగా దాన్ని అనాలిసిస్ చేయగలుగుతుంది అండ్ అలాగే ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే రాబోయే మనకి థ్రెడ్స్ ఉన్నాయో సో వాటిని ఐడెంటిఫై చేస్తుంది అండ్ అలాగే ఏదైనా థ్రెడ్ వచ్చినా కానీ సో దానికి రెస్పాండ్ అవుతుంది గైస్. అండ్ డేటాని అనాలిసిస్ చేయగలుగుతుంది అండ్ అలాగే ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతుంది
అండ్ మనకి ఏవైతే థ్రెడ్స్ ఉంటాయో సో వాటిని ఐడెంటిఫై చేసి రెస్పాండ్ అవ్వగలుగుతుంది రియల్ టైంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని ఓన్గా అదే రీసెంట్ గా ఏదైతే పాస్ట్ లో జరిగిన సెక్యూరిటీ అఫైర్స్ ఉంటాయో, అంటే పాస్ట్ లో జరిగిన సెక్యూరిటీ అటాక్స్ కానీ, కంపెనీ మీద జరిగిన అటాక్స్ కానీ, సో ఇవన్నిటిని యూజ్ చేసుకుని అది ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఫ్యూచర్ లో రాబోయే థ్రెట్ ని డిటెక్ట్ చేసి రెస్పాండ్ అవుతుంది గైస్. సో ఇలా మనకి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో ఏఐ యూజ్ చేయడం వల్ల. సో ఇవి మనకి అడ్వాంటేజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం లిమిటేషన్స్ చూసుకున్నట్టయితే, లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ, డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా అడ్వాంటేజెస్ లో మనం ఏం చెప్పుకున్నాం, పాస్ట్ లో జరిగిన ఏవైతే సెక్యూరిటీ అఫైర్స్ కానీ అండ్ అటాక్స్ ఉంటాయి, సో వాటిని యూజ్ చేసుకొని అది నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఫ్యూచర్ లో వచ్చే థ్రెట్స్ ని అది డిటెక్ట్ చేసి మనకి రెస్పాండ్ అవుతుంది అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకున్నాం. బట్ లిమిటేషన్స్ లో ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ గా పాస్ట్ లో ఇప్పటి వరకు 2023 వరకు ఒక 100 అటాక్స్ అనేవి జరిగి ఉన్నాయి అనుకుందాం. సో ఈ 100 అటాక్స్ గురించి మనం ఏఐ కనుక ముందే చెప్పుకుంటే, సో ఆ 100s లో నుంచి ఏదన్నా ఒక అటాక్ అనేది జరగబోతుంది ఫ్యూచర్ లో అంటే అది ముందే డిటెక్ట్ చేస్తుంది. బట్ ప్రజెంట్ జరిగిన 100 కాకుండా అండ్ కొత్తగా ఎమర్జింగ్ థ్రెడ్స్ ఏవైతే మనకి డిఫరెంట్ గా 100 కాకుండా 101 ఇంకొకటి డిఫరెంట్ వేలో మనకి ఒక థ్రెడ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే దాన్ని ఏ అనేది డిటెక్ట్ చేయలేదు గాయస్. ఎందుకంటే దానికి ఓన్లీ పాస్ట్ లో జరిగిన 100 అటాక్స్ 100 థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దానికి తెలుసు. సో 100 లో నుంచి ఇంకేమైనా ఫ్యూచర్ లో మన కంపెనీకి వస్తే సో దాన్ని అది డిటెక్ట్ చేస్తుంది ముందే. బట్ 100 కాకుండా కొత్తగా ఎవరైనా అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఇది డిటెక్ట్ చేయలేదు గైస్. ఓకేనా, ఎందుకంటే దాని గురించి తెలియదు కాబట్టి, దానికి ఐడియా లేదు కాబట్టి. ఓకేనా, అండ్ ఇలా మనకి హ్యాకర్స్ కూడా చాలా డిఫరెంట్ వేస్ లో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు యూజ్ చేస్తుంటారు కాబట్టి ఏఐ అనేది డిటెక్ట్ చేయడం కొద్దిగా కష్టం గైస్. అంటే ఒకసారి ఆ అటాక్ జరిగితే దాన్ని తీసుకెళ్లి మనం ఏఐ లో ప్రోగ్రామ్ చేసి పెడితే అది ఫ్యూచర్ లో జరగకుండా చూసుకుంటది. బట్ అది కాకుండా డిఫరెంట్ టైప్ అంటే కొత్తగా అటాక్ అనేది జరగబోతుంది అంటే సో అప్పుడు ఏఐ అనేది డిటెక్ట్ చేయడం కష్టం గైస్. సో ఇది మనకి లిమిటేషన్ అనమాట. అండ్ అలాగే ఏఐ అనేది మనకి ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వాలి అనుకుంటే దాని తగ్గట్టు మనం డేటా అనేది ప్రొవైడ్ చేయాలి గైస్. ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు ప్రొవైడ్ చేస్తే అది అంత ఎఫెక్టివ్ గా అదైతే వర్క్ చేయగలుగుతుంది. వితౌట్ ప్రాపర్ డేటా ఏఐ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వదు గైస్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో ఈ లిమిటేషన్స్ ని బట్టి మనం అర్థం చేసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పటికీ ఇన్ డిమాండ్ లో ఉంటుంది గైస్. మీరు కనుక సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నట్టయితే మీరు ఎప్పటికైనా డిమాండ్ లో ఉంటారు. నెక్స్ట్ మనం ఫ్యూచర్ లో చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ది ఫ్యూచర్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఏఐని ఫ్యూచర్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని చూసుకున్నట్టయితే మనకి ఏఐ ఇన్ థ్రెడ్ ని డిటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు, అండ్ ఏఐ ఇన్ సెక్యూరిటీ ఆపరేషన్స్. ఓకేనా, అండ్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి ఆటోమేటెడ్ గా సో ఆ ప్లేస్ లో యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఏఐ ఇన్ నెట్వర్క్ సెక్యూరిటీలో ఏఐని యూజ్ చేస్తారు. సో ఇలా కొన్ని ప్లేసెస్ లో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఏఐ యూజ్ చేస్తారు. బట్ ఫైనల్ గా కంక్లూజన్ లో నేను చెప్పేది అంటే, వైల్ ఏఐ యాజ్ ఎ సెవరల్ అడ్వాంటేజెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నప్పటికీ రిప్లేసింగ్ హ్యూమన్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఎంటైర్లీ ఈస్ ఇంపాసిబుల్. AI will improve threat detection and response, but human professional will remain essential for critical thinking, creativity and ethical decision making. ఓకేనా, సో ఏఐ వల్ల మనకి సైబర్ సెక్యూరిటీలో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ ఈ ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ని రిప్లేస్ చేయలేదు గైస్, ఇంపాసిబుల్. ఓకేనా, సో ఏఐ విల్ ఇంప్రూవ్ థ్రెట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్, బట్ అంటే ఏఐ అనేది థ్రెట్ డిటెక్షన్ ని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. అప్పటికి మనకి ప్రొఫెషనల్స్ అయితే కంపల్సరీగా అయితే కావాలి గైస్, ఎందుకంటే క్రిటికల్ థింకింగ్ చేయడం కోసం అండ్ క్రియేటివ్ గా వర్క్ చేయడం కోసం అండ్ అలాగే ఎథికల్ డెసిషన్ మేకింగ్ అంటే ఎథికల్ గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కోసం కంపల్సరీగా మనకి హ్యూమన్ ప్రొఫెషనల్స్ అయితే కంపల్సరీగా అయితే కావాలి గైస్. ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీలో యూజ్ అవుతుంది, బట్ ఏంటంటే అన్ని రోల్స్ అయితే రిప్లేస్ చేయలేదు గైస్, కొన్ని టాస్క్స్ అయితే యూజ్ చేస్తారు అంతే. బట్ ప్రొఫెషనల్స్ మాత్రం కంపల్సరీగా కావాలి. సో ఇది మీకైతే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ మనం పాస్ట్ కొన్ని ఇయర్స్ లో చూసుకున్నట్టయితే 1978, 1977 ఆ టైంలో వచ్చేసి మనకి సేమ్ ఇలాగే ఏఐ లాగానే ప్రోగ్రామ్ జనరేటర్స్ అని చెప్పేసి అయితే ఒక టూల్ లాంటిది అయితే రావడం జరిగింది అనమాట. బట్ అప్పుడు అందరూ కూడా అనుకున్నారు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ జనరేటర్స్ మన జాబ్స్ ని, యంగ్స్టర్ జాబ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తుంది 2000 లోపు అని చెప్పేసి చాలా మంది అయితే అనుకున్నారు. బట్ ఏంటంటే అదేంటి అంటే ఆ ప్రోగ్రామ్ జనరేటర్ ఏం చేస్తుంది అంటే దాని వల్ల అదే ప్రోగ్రామ్ రాసుకోవడం అండ్ అలా వర్క్ అవుతుంది అనమాట. మనం ఏ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ కి ప్రోగ్రామ్ రాయడం, సో అలా ప్రోగ్రామ్స్ అన్నిటిని జనరేట్ చేస్తూ ఉంటుంది. సేమ్ అదే విధంగా మనకి ఇప్పుడు ఏఐ వచ్చింది. బట్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ జనరేటర్స్ అన్ని జాబ్స్ ని రిప్లేస్ చేస్తుంది అని చెప్పేసి యంగ్స్టర్స్ అందరూ భయపడ్డారు. బట్ ఏంటంటే అది జరగలేదు, ఎందుకంటే హ్యూమన్ లాగా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉండవు గైస్ ఈ ఏఐస్ అనేవి. హ్యూమన్ బ్రెయిన్ ఉన్నంత ఫ్లెక్సిబుల్ అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి ఇటువంటి ఏఐస్ అయితే మన జాబ్స్ ని అయితే రిప్లేస్ చేయలేవు. ఒకవేళ రిప్లేస్ చేసింది అంటే మన దగ్గర నాలెడ్జ్ లేనట్టు. ఓకేనా, సో మన దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే పక్కాగా
కంపెనీ అయితే మనల్ని రిమూవ్ చేయలేదు. ఉమెన్ కంటే గ్రేట్ అని అయితే నేనైతే చెప్పాను ఏఐ. సో నాకున్న నాలెడ్జ్ ని బేస్ చేసుకొని నేనైతే మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు షేర్ చేసిన నాలెడ్జ్ మొత్తం నాకున్న నాలెడ్జ్ ని బేస్ చేసుకొని నేను ప్రిపేర్ అయ్యి చెప్పడం అయితే జరుగుతుంది గాయస్. సో మీకైతే మంచి నాలెడ్జ్ ఇచ్చారని అయితే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.